ఆ సాందీపని మహర్షి నోరు విప్పి మాట్లాడితే చాలోయ్ అజ్ఞానమన్న చీకటి విడిపోయి అలా మాట్లాడేవాడు మహానుభావుడు. ఏమి గురువు గారయ్యా మన గురువు గారు? కోరికలు కోరుకున్నవాడు కాడు మన గురువు. ఎప్పుడు నిరంతరము ఈశ్వరుణ్ణి మనస్సులో తలుచుకుంటూ పొంగిపోతూ ఏదో మధురమైనటువంటి పదార్థం కడుపు నిండా తినేసిన వాడికి అదే త్రేణుపు వస్తుంటే ఆ యాలుకల వాసన లవంగాల వాసనతో తినేసినటువంటి పాయసం త్రేణుపు వచ్చినట్టు ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరతి హేమ ఘటేషు పూర్ణం దృక్తోజ్జవైదిక శిఖామనయ ప్రహుష్ణా ఇష్టం తివేంకటపతే తవ సుప్రభాతం అని ఆయనకి కలిపిన ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం లాంటి తాగేస్తే త్రేణుకొచ్చిందనుకోండి ముక్కులోకి ఆ యాలకుల వాసన వస్తుంది. అలా మన గురువు ఎప్పుడు భగవంతుణ్ణి దర్శనం చేస్తూ మనస్సులో రమించిపోతూ ఆ త్రేణుపులు వచ్చిన వాళ్ళ పడుకున్నా కూర్చున్నా నించున్నా లేచినా అని ఇలా తనలో తనే అనుకుంటూ